హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే OWDC ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అండి. ఈ ద్రావణం నేను మా గార్డెన్లో ఏ విధంగా వాడేదాన్నో, ఇది ఏ విధంగా పనిచేస్తా ఈ వీడియోలో అయితే వివరంగా చెప్పబోతున్నాను. ఈ ద్రావణం కాస్ట్ అయితే 150 రూపీస్ అండి. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఈ లిక్విడ్ని మన గార్డెన్ ఎన్ని మొక్కలు ఉన్నాయి దాన్ని బట్టి మనం కలుపుకోవాలండి. ఇది ఒక నెల వరకు నిల్వ ఉంటుంది. మా గార్డెన్లో నేనైతే 40 లీటర్స్ వాటర్లో నేనైతే దీన్ని తయారు చేస్తున్నాను. ఈ బాటిల్ కాస్ట్ అయితే 150 రూపీస్. ఈ బాటిల్ మొత్తం అయితే 200 లీటర్ల వాటర్లో కలపచ్చు. 200 లీటర్ల వాటర్కి 2 కేజీల బెల్లాన్ని అయితే వేయాలి. అదే 100 లీటర్ల వాటర్లో కనుక మనం కలిపితే 1 కేజీ బెల్లంతో తయారు చేయొచ్చు. అదేవిధంగా 50 లీటర్లతో తయారు చేస్తే కనుక హాఫ్ కేజీ బెల్లాన్ని అయితే వేయచ్చండి. నేను ఇప్పుడు ఈ టబ్ అయితే 40 లీటర్ల వాటర్ పడుతుంది. ఈ టబ్లో 40 లీటర్ల వాటర్ వేసి 400 గ్రాముల బెల్లాన్ని అయితే వేస్తున్నాను. బెల్లాన్ని కొంచెం మెత్తగా దంచి వేసుకుంటే మనకు త్వరగా నీటిలో కరుగుతుంది. నేను హాఫ్ బాటిల్ అయితే తయారు చేసి వాడేసానండి. ఇప్పుడు ఈ బాటిల్లో హాఫ్ కంటే కొంచెం తక్కువగా ఉంది. దాంట్లో కొద్దిగా తగ్గించి నేను వేస్తున్నాను. 50 లీటర్స్ అయితే కనుక హాఫ్ బాటిల్ వేసేయచ్చు. ఇది 40 లీటర్స్ టబ్ కాబట్టి కొంచెం తగ్గించి ఈ లిక్విడ్ని అయితే ఇందులో వేసి క్లాక్ వైజ్లో మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు వీలైతే అప్పుడు మనం కలుపుతూ ఉండాలి. అలా కలిపితే ఒక వారం రోజులకైతే ఫర్మెంటేషన్ అవుతుందండి. దీన్ని అయితే మన గార్డెన్లో నేను ఇలా వేరుశనగ తెలగపిండి అందులో నేను కలిపి ఒక 4 లీటర్లు OWDC ద్రావణాన్ని తీసుకుని అందులో వేరుశనగ తెలగపిండి, బనానా పీల్స్, ఆనియన్ పీల్స్ వేసి నేను 3 రోజుల వరకు ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇస్తున్నానండి. ఇందులో బెల్లం అయితే వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే OWDC ద్రావణంలో మనం బెల్లాన్ని కలిపి ఫర్మెంటేషన్ చేసి ఉంచుతాము కాబట్టి. నేను ఈ విధంగా వేరుశనగ తెలగపిండిలో ఒక 3 రోజుల వరకు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత 1 లీటర్ ద్రావణానికి 10 లీటర్ వాటర్ చొప్పున డైల్యూట్ చేస్తున్నాను. 4 లీటర్ల OWDC ద్రావణంలో నేను ఈ వేరుశనగ తెలగపిండిని అది ఫర్మెంటేషన్ చేసి ఉంచాను. 40 లీటర్ వాటర్లో అయితే డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తున్నాను. అలా మనం మామూలుగా OWDC ద్రావణం మామూలుగా కూడా మొక్కలకి ఇచ్చేయచ్చండి. మొక్కలు మొదట్లో 1:10 రేషియోలో ఇవ్వచ్చు. అలాగే మొక్కల మీద కూడా స్ప్రే చేయొచ్చు. అలాగూ చేయొచ్చు. లేదు ఇలా మనం వేస్ట్ మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్ని కూడా ఇందులో వేసి ఒక 3 రోజులు ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు ఈ వాటర్లో. నేనైతే వేరుశనగ తెలగపిండి ఇవన్నీ కూడా కలిపాను. అది 3 రోజులు ఫర్మెంటేషన్ చేసి ఇలా డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తున్నానండి. ఇలా మనం OWDC ద్రావణంలో ఇవ్వడం వల్ల బాగా వర్క్ అయితే చేస్తుంది. మొక్కలకి బాగా పనిచేస్తుంది. పూత రాలిపోతూ ఉంటుంది. అలా పూత రాలిపోకుండా ఉంటుంది. కాపు వస్తుందండి ఎక్కువగాను. కాయల సైజు కూడా పెరుగుతుంది. అలాగే మట్టి కూడా గుల్లగా ఉంటుంది. వేరు వ్యవస్థ కూడా బాగుంటుంది ఈ OWDC ద్రావణంలో మనం కలిపి ఇవ్వడం వల్ల. ఈ OWDC ద్రావణం వారం రోజుల తర్వాత కంపోస్ట్లో కూడా వేయడం వల్ల త్వరగా కంపోస్ట్ అవుతుందండి. 2 నెలల్లో అయ్యే కంపోస్ట్ 1 నెలలో అవుతుంది. స్పీడ్గా అవుతుంది. నేను ఈ కంపోస్ట్ అన్నిటిలో కూడా నేను OWDC ద్రావణం 7 డేస్ అయిన తర్వాత ఈ టబ్బుల్లో వేస్తూ ఉంటాను. ఆ విధంగా అయితే త్వరగా కంపోస్ట్ అయింది. చూడండి, ఈ 4 బకెట్లోని కుండల్లోనూ కూడా నేను కిచెన్ కంపోస్ట్ చేశాను. నేను ఒకసారి వేసాను. అలా మనం కంపోస్ట్ చేసేటప్పుడు 2 సార్లు 3 సార్లు వేసామంటే ఇంకా బాగా కంపోస్ట్ అవుతుంది. ఈ OWDC ద్రావణాన్ని నేనైతే మా గార్డెన్లో ఉపయోగిస్తూ ఉంటానండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఉంటే చాలు మనకి మన గార్డెన్లో మొక్కలు హెల్తీగా ఉంటాయి. పెస్ట్ కూడా లేకుండా ఉంటుంది. చూడండి, వారం రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. వారం రోజులు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు క్లాక్ వైజ్లో 2 నిమిషాల వరకు మనం తిప్పుతూ ఉంటే ఇలా పై లేయర్ అంతా చూడండి ఒక నొరగలాగా ఫామ్ అయింది కదా. చూసారా, ద్రావణం కూడా చిక్కగా ఉంది. ఈ విధంగా మనకి ఫర్మెంటేషన్ అవుతుంది. ఇది నెలలో వాడుకోవాలి.
అయిపోయేటప్పుడు లాస్ట్ కొద్దుకున్నప్పుడు మరలా అందులో బెల్లం వేసి వాటర్లో వేసి మనం మరలా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ OWDC ద్రావణం అయితే ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండాలండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.